అందరికీ నమస్కారం. మార్చి 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 12వ ఆవిర్భావ దినోత్సవం. జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆ రోజు పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటుంది. అటువంటి రోజు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు లక్షలాదిగా, వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఎన్నో మహోన్నతమైనటువంటి సిద్ధాంతాలతో ఆయన ఈ పార్టీని స్థాపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి 11 సంవత్సరాల కిందట ఆయన జనసేన పార్టీని ఆవిర్భవించారు. అందుకు అనుగుణంగా ఆయన కార్యాచరణ ప్రకటించుకుని ఒక వ్యూహం ప్రకారం ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని దినదినాభివృద్ధి చేశారు. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో అధికారంలో ఉంది. మనకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేస్తున్న అరాచక పాలన అంతమందించాలని చెప్పి ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతో పోరాటం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయనతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎన్నో కేసులు అనిపించి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన అన్నింటినీ జయించుకొని దుష్ట వైసీపీ పాలనను అంతమొందించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ. ఇటువంటి ఆవిర్భావ సభను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీ శ్రేణుల మీద ఉంది. కాబట్టి తప్పకుండా లక్షలాదిగా తరలి వస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హిందూపురం పార్లమెంట్ నుంచి, ఇక్కడి నుంచి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బస్సులతో తరలి వెళ్తున్నాం. వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి బస్సులు, జీపులు, కార్లలో తరలి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా జనసైనికులు అంతా కూడా ఒక బాధ్యత తీసుకొని, ఎందుకంటే పిఠాపురం ఇక్కడి నుంచి కూడా చాలా దూరం ఉంటుంది, 800 కిలోమీటర్లు అవుతుంది. అదే ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త సభకు బయలుదేరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా కూడా అక్కడ చేరుకోవాలని చెప్పేసి, ఎందుకంటే అక్కడ మా యొక్క నాయకులందరూ కూడా పిఠాపురంలో, కాకినాడలో అక్కడ ఒక కళ్యాణ మండపం విడిది కూడా ఏర్పాటు చేశాం. అక్కడ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బస్సులు కూడా ప్రతి నియోజకవర్గానికి బస్సులు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి కూడా బస్సు పంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్లు, జీపులోనే కాకుండా అన్నింటిలో కూడా అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో ప్రశాంతంగా రావచ్చు. ఎందుకంటే అక్కడ కూడా ఇబ్బందులు ఉండకూడదు కార్యకర్తలకు అని చెప్పేసి అందరికి కూడా ఒక కళ్యాణ మండపం, కాపు కళ్యాణ మండపం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కాపు కళ్యాణ మండపం కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కళ్యాణ మండపం లొకేషన్ కూడా అందరికీ మేము పంపిస్తాం. అదేవిధంగా అక్కడ కొందరిని మన వచ్చే వాళ్ళందరూ కూడా భోజన సౌకర్యం కోసం, అక్కడ ఏర్పాట్ల కోసం ముందుగానే కొందరు మనుషులు కూడా మేము పంపిస్తున్న వాళ్ళంతా కూడా రేపటికి అక్కడ చేరుకుంటారు. వారి యొక్క నెంబర్లను కూడా మీకు అందరూ కూడా కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో తెస్తాం. తప్పకుండా లొకేషన్ కూడా పంపిస్తాం. కాబట్టి ప్రతి కార్యకర్త ఆ యొక్క కాపు కళ్యాణ మండపంలోకి చేరుకొని అక్కడి నుంచి పిఠాపురం సభకు రావాలని చెప్పేసి అందరూ కూడా హిందూపురం పార్లమెంటు జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం.